మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. ఈ 2 దినాల సువార్త ఉజ్జీవ సభల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మూలవచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ మా ప్రియ పరలోకపు తండ్రి, సువార్త దళం ఎబెనెజర్ ప్రార్థనా మందిరం నాయన బాపట్లలో ఈ ప్రాంతంలో దైవ సేవకులు లూకా గారిని కుటుంబంగా ఏర్పాటు చేసుకొని పరిచర్యని కొనసాగిస్తున్నారు. స్థానిక సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 2 దినాలు సంఘం ఆత్మీయంగా వర్ధిల్లడానికి, నశించు ఆత్మలు రక్షింపబడాలనే మంచి ఉద్దేశంతో నీ బిడ్డలు ప్రేమతో ఏర్పాటు చేసిన ఈ సువార్త ఉజ్జీవ సభలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ జీవ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఈ సమయం మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు ప్రభువా, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రతను మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ సేవకుడిని వాడుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం మనం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం. మరి జాషువా అనేటువంటి ఈ పుస్తకాన్ని మనం అధ్యయనం చేస్తే ఈ గ్రంథం అంతా కూడా విజయాలే, యెహోషువ యొక్క విజయాలు. ఈ విజయాల కారణం యెహోషువ కాదు, యెహోషువ యొక్క సైన్యం కాదు, కానీ దేవుడే విజయాన్ని యెహోషువకి అనుగ్రహించాడు. యెహోషువ గ్రంథంలో మనం ధ్యానం చేస్తే 33 మంది రాజులను ఆయన జయించినట్లుగా మనం చూస్తాం. యెహోషువ మరి ఇశ్రాయేలు ప్రజలని కనానులోకి వెళ్ళిన తర్వాత కనానులో ఉన్నటువంటి 7 రకాల జాతుల వారిని జయించడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. అన్ని దేశాల మీద అద్భుతమైనటువంటి విజయాన్ని యెహోషువ దేవుని కృపను బట్టి జయించగలిగాడు. అయితే 7వ అధ్యాయంలో ఒక ఓటమిని మనం చూస్తాం. ఒకే ఒక్క దేశం మీద ఒకే ఒక్కసారి యెహోషువ తన జీవితంలో ఓడిపోయాడు. తన యొక్క యుద్ధాలలో ఓడిపోయాడు. ఆ సందర్భంలో దేవుడు యెహోషువతో చెప్పిన మాట, యెహోషువ ప్రజలతో చెప్పినటువంటి మాటే, మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనుడి. కాన్సక్రేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోండి. మరి ఈ మాట వెనుకున్నటువంటి మరి ఆ యొక్క చరిత్రని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని కొన్ని భాగాలుగా విభజించి మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ద సిన్ ఆఫ్ ఇజ్రాయెల్. రాసుకునే అలవాటు ఉన్న వాళ్ళు రాసుకునండి. ద సిన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలీయుల యొక్క పాపం. ఇశ్రాయేలీయుల యొక్క పాపం. ఇశ్రాయేలీయుల యొక్క పాపం గురించి మొట్టమొదటి 7వ అధ్యాయం ప్రారంభ వచనాల్లోనే మనం చూస్తాం. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. శపితమైన దాని విషయములో, 7వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను నేను. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. తిరుగుబాటు అనే మాట అండర్లైన్ చేసుకోండి. మరొక ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, ఇజ్రాయెల్ వాజ్ అన్ఫెయిత్ఫుల్ టు గాడ్. దేవునికి వారు అపనమ్మకంగా ఉన్నారు, దేవునితో చేసిన నిబంధనను మీరినట్లుగా ఉన్నారు. ద హోల్ నేషన్, ఇజ్రాయేలు దేశము, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద ఏం చేశారట? ఏం చేశారని ఉంది? తిరుగుబాటు చేశారు. మళ్ళొకసారి చదువుతా చూడండి, 1వ వచనం. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేశారు అనగా దేవుని మీదే తిరగబడ్డారు. దేవుని ఆజ్ఞను వ్యతిరేకించారు. దేవుని ఆజ్ఞను మీరి వారు దేవుని మీద
తిరుగుబాటు చేశారు. ఇంతకీ వాట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ గాడ్? దేవుని ఆజ్ఞ ఏమిటి? దేవుని ఆజ్ఞ ఏమిటో మనము 6వ అధ్యాయంలో చూస్తాం. మరి దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు, ఇశ్రాయేలీయులు ఆ ఆజ్ఞని ఎలా మీరారో దేవుని వాక్యములో మనం చూద్దాం. నోట్ చేసుకోండి. మొట్టమొదటిగా ద కమాండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆజ్ఞ. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18, 19 వచనాలు. శపించబడిన దానిలో కొంచెమైనను, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎంత చాలా అవసరం లేదు. కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులు అవుతారు. దేవుడు యెరికో మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు, దేవుడు యెరికో పట్టణం మీదకి వెళ్తున్నప్పుడు ఆ ఇశ్రాయేలు సైనికులతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు సైనికులారా, మీరు యెరికో పట్టణంలోకి యుద్ధానికి వెళ్తున్నారు. ఆ పట్టణాన్ని నేను శపించాను. అది శపించబడినటువంటి పట్టణం. ఆ పట్టణములో దోపుడు సొమ్ములో కొంచెమైనా తీసుకున్నా మీరు ఏం చేసినట్టు ఏమవుతారు? శాపగ్రస్తులవుతారు. తర్వాత ఏమన్నాడో చూడండి. శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగ చేయుదురు. అనగా మీరు శాపగ్రస్తులవుతారు. రెండవది, మీ దేశానికి, మీ ప్రజలకి ఏం తీసుకొస్తారు? శాపం తీసుకొస్తారు. శాపం మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరికీ బాధని కలుగజేస్తారు. కాబట్టి ఏం చేయాలి? కనుక శపించబడిన దానిని మీరు ఏం చేయకూడదు? ముట్టకూడదు. డూ నాట్ టచ్. కనీసం టచ్ కూడా చేయకూడదు. 19వ వచనం చూడండి. తర్వాత ఏం రాయబడిందో. వెండి, బంగారము, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్టములగును. అనగా యెరికో పట్టణంలో దొరికేటువంటి వెండి కానీ, బంగారం కానీ, ఇనుప పాత్రలు కానీ ఇవన్నీ ఎవరికి చెందుతాయట? దేవుడైనా యెహోవాకి చెందుతాయి, దేవునికి చెందుతాయి. కాబట్టి ఏం చేయాలి? వాటిని మాత్రం మీరు తీసుకొచ్చి యెహోవా ధనాగారములో ఉంచాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు ఈ రీతిగా ఆజ్ఞాపిస్తే ఇశ్రాయేలీయులు ఈ ఆజ్ఞను మీరి దేవుని మీద తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆజ్ఞను ఎలా అతిక్రమించారో మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు. ఎలా చేశారో చెప్తున్నాడు. ఎట్లనగా, యూదా గోత్రములో జరహు ముని మనముడును, జబ్ది మనముడును, కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను. ఇందాకేమన్నాడు? కొంచెమైనా తీసుకోవద్దు అన్నాడు. వద్దంటే యూదా గోత్రానికి చెందినటువంటి ఆకాన్ అనేటువంటి ఒక మిలిటరీ మ్యాన్, ఒక సైనికుడు కొంత ఏం చేశాడట? తీసుకున్నాడు. కనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ ఆజ్ఞని వీరు అతిక్రమించారు. ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, పాపం చేసింది ఎంతమంది? ఒక్కడే. ద ఓన్లీ వన్ సింగిల్ మ్యాన్. ఒకే ఒక్క వ్యక్తి పాపం చేస్తే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారంటున్నాడు. పాపం చేసిందేమో ఒక్కడు, దాని ప్రభావం ఎంతమంది మీదకి వెళ్ళింది? ద హోల్ నేషన్. సంఘం కూడా అంతేనండి. సంఘములో ఒక్క వ్యక్తి పాపం చేస్తే సంఘం అంతటికి దాని ప్రభావం దాని మీద ఉంటుంది. చాలామంది అనుకుంటారు, నేను ఒక్కడనే కదా, నేను ఒక్కదాన్నే కదా తప్పు చేస్తే ఏం పోయింది, నాకే వస్తుంది శిక్ష అనుకుంటారు. కాదు, నీకే కాదు, నీ ఒక్కడి మూలంగా, నీ ఒక్కదాని మూలంగా దేవుని ప్రజలందరికీ శాపం వస్తుందన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెండి, బంగారము, ఈ వస్తువులన్నీ కూడా దేవునికి సంబంధించినవి. ఇదే విషయాన్ని దేవుడు మరొకసారి చెప్పాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నా చూడండి. 11వ వచనం. ఇశ్రాయేలీయులు పాపం చేశారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో ఉంచుకొని ఉన్నారు. నేను కొంచెం కూడా తీసుకోవద్దంటే కొంత తీసుకున్నారు,
తర్వాత దొంగిలారు. ఏంటి దొంగతనం చేయటం ఏంటి? నిజానికి అది దోపుడు సొమ్ము కదా, నిజానికి అది దోపుడు సొమ్మే. కానీ ఆ దోపుడు సొమ్ములో వెండి బంగారాలు ఎవరికి ప్రతిష్ఠించారు? దేవునికి ప్రతిష్ఠించాలి. దేవునికి చెందవలసిన వాటిని ఆకాను తీసుకున్నాడు. అది దొంగతనం. దొంగతనమే కాదంట, బొంకి అనే మాట కూడా గమనించాలి మనం. ఏముంది అక్కడ? ఏంటి బొంకటం అంటే ఏంటి? అబద్ధాలు ఆడటం. హే లైడ్. బహుశా ఆకాను వెళ్ళి ఆ వెండి బంగారం తీసుకొచ్చుకున్నాడేమో. ఇంతలో మిలిటరీ కమాండర్ అడిగి ఉంటాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చావంటే ఏడకు పోలేదు సార్ అన్నాడు. అబద్ధం ఆడాడు. దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని తీసుకున్నాడు. దాన్ని తీసుకోవడం మాత్రమే కాదు, దేవునికి చెందవలసిన దాన్ని ఆయన దొంగతనం చేశాడు. దొంగతనం చేయటం మాత్రమే కాదు, నేను ఎక్కడికి పోలేదు, నేనేమీ చేయలేదని అబద్ధాలు కూడా ఆడింది. ఆకాను అనేటువంటి వ్యక్తి ఈ పాపములో ఎలా పడిపోయాడో ఆ స్టెప్స్ కూడా ఆకాను చెప్తాడు. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. పాపము ఎలా అతని జీవితంలో ప్రవేశించిందో ఆయన చక్కగా వివరిస్తాడు. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. డైరెక్ట్గా ఆకాను మాట్లాడుతున్నాడు. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రం. ఏమేమి దొంగతనం చేశాడో చెప్తున్నాడు. ఇవి నోట్ చేసుకుంటే మంచిది. మొట్టమొదటి ఏంటి? ఒక మంచి షీనారు వస్త్రం. దట్ మీన్స్ చాలా విలువైనటువంటి వస్త్రం, చాలా కాస్ట్లీ వస్త్రాన్ని ఆయన దొంగిలించాడు. రెండవది ఏంటో చూడండి, 200 తులాల వెండి, 50 తులాల ఎత్తుగల ఒక బంగారు కమ్మి. 50 తులాల ఎత్తుగల బంగారు కమ్మి. ఎంత విలువైనటువంటి వస్తువుల్ని ఆయన తీసుకున్నాడు చూడండి. దేర్ ఆర్ ద డౌన్ స్టెప్స్ ఆఫ్ ద సిన్. పాపములో ఏ విధంగా పడిపోయాడో ఆ డౌన్ స్టెప్స్ని ఆకాను చూపిస్తూ ఉన్నాడు. చూడండి ఏమన్నాడు? 21వ వచనం. నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నాయి. నేను చూచి తిని, రెండవది ఆశించి తిని, మూడవది తీసుకొంటిని, నాలుగవది దాచుకుంటుంది. ఈ 4 స్టెప్స్ నోట్ చేసుకోండి. మొట్టమొదట he saw, ఆయన చూశాడు. ఎలా చూశాడు? అక్కడ వెండి బంగారం ఉందనుకో, చూశారు. ఈయనే కాదు, చాలా మంది చూశారు. మొదటిసారి ఎవరా అని చూడటం పాపం కాదు. ఇక్కడ చూచి అంటే అర్థం ఏదో మొదటిసారి చూశాను కాదు, రెండవసారి కళ్ళు తిప్పుకోలేకపోయాడమ్మా. అక్కడ వెండి ఉంది, బంగారపు కమ్మ ఉంది. చాలా మంది సైనికులు చూశారు. చూసి గబగబా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయారు. కానీ ఆకాను అలాగే చూస్తాను. ఆ బంగారం దగదగ మెరిసిపోతుందేమో, ఆ వెండి అతన్ని ఆకర్షిస్తూ ఉంది, ఆ షీనారు వస్త్రం ఆయన అట్రాక్ట్ చేస్తూ ఉంది. అక్కడే నిలబడిపోయాడు. సైనికులందరూ వెళ్ళిపోయిన దాకా అక్కడే ఉండాడేమో, మనకు తెలియదు. నోట్ చేసుకోండి. ద ఫస్ట్ లుక్ ఈజ్ నాట్ సిన్, బట్ ద సెకండ్ లుక్ ఈజ్ సిన్. మొదటిసారి ఎవరా అని చూడడం పాపం కాదు, కానీ రెండవసారి మళ్ళీ చూడటమే పాపం. అదే మోహపు చూపు. యేసుప్రభువు వారు చెప్పిన చూపదే. యేసుప్రభువు వారు చెప్పిన చూపదే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచే ప్రతివాడు అప్పుడే ఆమెతో వ్యభిచారము చేసిన వాడది. రోడ్డు మీద ఎవరో వెళ్తూ ఉంటారు, ఎవరా అని చూడటం పాపం కాదు. మరి ఏది పాపం? మళ్ళీ 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 చూడటమే పాపం. సీయింగ్ ఈజ్ నాట్ సిన్, బట్ గేజింగ్ ఈజ్ సిన్. ఎవరా అని చూడటం పాపం కాదు, కానీ గేజింగ్ అంటే బాగా తేరిపారా చూడండి. ఇది భయంకరమైన పాపం. రెండవ స్టెప్ ఏంటో చూద్దాం. రెండవది ఏంటంటే చూచి, తర్వాత మాట ఏంటి? ఆశించి. ఆశించి అది ఎవరికి చెందింది అసలు? ఆన్సర్ చెప్పలేరా? ఆ వెండి ఆ బంగారం ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. దేవునికి చెందవలసిన వెండిని ఆ బంగారాన్ని నువ్వు ఆశించావు. అది నీది కాదు, అది ఇతరులది, అది దేవునిది. దేవునికి చెందిన దాన్ని నువ్వు ఆశపడుతున్నావంటే అది చాలా భయంకరమైన పని. పాపం ఎప్పుడు కూడా చూపుతో ప్రారంభమవుతుంది. పాపం ఎప్పుడు కూడా ఆశతో ప్రారంభం.
ఇది రెండవ డౌన్ స్టెప్. మొదటి డౌన్ స్టెప్ చూచుట, రెండవది ఆశించుట. దేవుని వాక్యమైన బైబిల్లో ఆశ గురించి ఏం చెప్తుందో ఒక మాట చూద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో దురాశ ఎంత భయంకరమైందో, ఏ రీతిగా మనల్ని పాపానికి ఈడుస్తుందో యాకోబు భక్తుడు చెప్పాడు. నేను చదువుతున్నా, దయచేసి గమనించండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం చదువుతున్నా. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం, 210వ పేజీ, పేజీ నెంబర్ 210. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఏముంది, ఆశే కదా అనుకుంటా. జాగ్రత్త, ఆశ అనుకుంటున్నావేమో. ఈ దురాశ పెరిగి పెద్దదై దానికి పెళ్ళయింది. ఏమొచ్చింది ఇప్పుడు? దానికి గర్భవతి అయిందంట దురాశ. డెలివరీ కూడా అయింది. ఎవరు పుట్టారు? దురాశ గర్భము ధరించి పాపాన్ని కన్నా ఆ పాపము పరిపక్వమై అది కూడా పెరిగి పెద్దదయింది. దానికి కూడా గర్భం వచ్చింది, అది కూడా డెలివరీ అయింది. చివరికి ఎవరిని కన్నది? మరణాన్ని. ఏముంది, ఆశే కదా అనుకుంటున్నావేమో. జాగ్రత్త, దురాశ, ఇతరులని నీది కాని దానిని ఆశించటం చాలా భయంకరమైన పని. దురాశ దుఃఖానికి చేటని మనం వింటూనే ఉన్నాం. నీది కాని దాని వైపు అసలు ఎందుకు చూస్తున్నావు? ఎందుకు తేరు చూస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దురాశ అనే పాపానికి చోటు ఇవ్వకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదట ఆయన చూచాడు, రెండవది దానిని ఆశించాడు, మూడవది దాన్ని తీసుకున్నాడు. అంతే. ఆయనకు దురాలోచన వచ్చేసింది. ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే, ఆ పాపం చేసిందాకా అతను నిలబడి ఇలా. చాలామంది అనుకుంటారు, ఏముందలే ఆలోచనే కదా, మనం ఏమైనా తప్పు చేస్తున్నామా అనుకుంటాం. లేదండి, అవర్ థాట్స్ లీడ్స్ టు యాక్షన్స్. మన ఆలోచనలు క్రియలకు దారితీస్తాయి. ఒక దురాలోచన మనల్ని ఒక చెడు పని చేయడానికి ప్రేరేపిస్తుంది. ఒక చెడ్డ ఆలోచన చెడ్డ పనికి ప్రేరేపిస్తుంది. కనుక పాపాన్ని ఆలోచనలోనే మనం తుంచివేయాలి. ఆలోచనలో పాపాన్ని తుంచకపోతే, ఆ దురాలోచనల్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే, దానిలో ఆనందిస్తూ ఉంటే, చివరికి మనం పోయి ఆ బురదలో, ఆ పాపములో పడిపోయే ప్రమాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమైన బైబిల్ మనం చదువుతూ ఉంటే ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం, ప్రభు బలలో చేయి వేస్తూ ఉన్నాం. మన చూపులు ఎలా ఉన్నాయి? మన ఆశలు ఎలా ఉన్నాయి? మన క్రియలు ఎలా ఉన్నాయి? నాలుగో స్టెప్ ఏంటో చూద్దాం. చూడండి, మొట్టమొదట చూచాడు, రెండవది ఆశించాడు, మూడవది తీసుకున్నాడు, నాలుగవది దాచుకున్నాడు. ఏం చేశాడు? దాన్ని దాచుకుంటుంది. ఆకాన్ అనుకున్నాడు, ఎవ్వరు నన్ను చూడలేదులే అనుకున్నాడు. నిజమే, యెహోషువకు కూడా తెలియదు, సైనికుల్లో ఎవరికి కూడా తెలియదు. కానీ ఎవరు చూశారు? పైనున్న దేవుడు చూశారు. సైతాను చెప్పే పెద్ద అబద్ధం ఏంటంటే, ఇక్కడ ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కడవే, నువ్వు ఒక్కదానివే, నువ్వు ఏమైనా చేయొచ్చు అంట. ఎవరనేది? ఇది పెద్ద అబద్ధం. సాటన్ ఈజ్ అ లయర్. సైతాను అబద్ధికుడు, వాడు అబద్ధికులకు జనకుడు. వాడు మన చెవిలో చెప్పే అబద్ధం ఏంటో తెలుసా? ఈ రూమ్లో ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కదానివే, ఈ సెల్ ఫోన్లో నువ్వు ఏమైనా చూడొచ్చు అంటాడు. ఏమైనా చూడొచ్చు. టీవీ ఎదురుగా ఉంది, చేతిలో నీ రిమోట్ ఉంది, నీ ఇష్టం, ఇక ఎవరు లేరు, అందరూ బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు చెప్పు, సైతానా, నేను ఒక్కదాన్నే కాదు, నేను ఒక్కడనే కాదు, ఇక్కడ దేవుడు కూడా ఉన్నాడు. గాడ్ ఈజ్ హియర్. దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆ సైతాను మాట కనుక నమ్మితే ఆకానులాగా మనం పాపంలో పడతాం. ఆకాను ఆ వెండి, ఆ బంగారం తీసుకునేటప్పుడు అటు చూశాడు, సైనికులు ఎవరన్నా ఉన్నారా అని. ఇటు చూశాడు, ఎవరన్నా ఉన్నారా అని. ముందుకు చూశాడు, వెనక్కి చూశాడు, కానీ పైకి చూడలేదు. పైన ఎవరున్నారు? పాపం చేసే వ్యక్తి అటు ఇటు చూస్తాడు, కానీ పైకి చూడు. పైన దేవుడు చూస్తున్నాడన్న సంగతి మనం నిజంగా గ్రహిస్తే ఇలాంటి భయంకరమైన పాపాలు మనం చేయం. నేను కొటేషన్ తయారు చేశాను.
యోసేపు జీవితాన్ని అధ్యయనం చేసి చెప్తా, నోట్ చేసుకోండి. ఇంగ్లీష్లో ఉంటుంది, తర్వాత తెలుగులో కూడా చెప్తాను. సెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హోలీనెస్. సెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హోలీనెస్. దేవుని సన్నిధి నాతో ఉన్నది. దేవుని సన్నిధి ఎవరితో ఉంది? రాసుకోవాలి ఈ మాట. దేవుని సన్నిధి నాతో ఉన్నది అన్న గ్రహింపే పరిశుద్ధతకు అసలైన రహస్యం. దేవుని సన్నిధి ఎవరితో ఉంది? నాతో ఉన్నది అన్న గ్రహింపే పరిశుద్ధతకు అసలైన రహస్యం. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధంగా మనం జీవించాలంటే, పవిత్రంగా జీవించాలంటే ఒక సెన్స్ ఉండాలి మనకి. ఏమిటా సెన్స్? దేవుని సన్నిధి నాతో ఉన్నది. చెప్పండి ఒకసారి ఈ మాట. దేవుని సన్నిధి నాతో ఉన్నది అన్న గ్రహింపే పరిశుద్ధతకు అసలైన. యోసేపు స్టోరీలోకి మనం వెళ్తే, పొతీఫర్ భార్య అంటుంది, యోసేపు ఇక్కడ ఎవ్వరు లేరు, నువ్వు నేనే, రా ఎంజాయ్ చేద్దామంట. ఎవరు అంటుంది? పొతీఫర్ భార్య. యోసేపు అంటున్నాడు, అమ్మగారు మీరే నేనే కాదండి, ఇక్కడ దేవుడు కూడా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ గాడ్ ప్రెజెన్స్. ఆమె ఏమంటుందంటే ఇక్కడ ఎవ్వరు లేరు. యోసేపు అంటున్నాడు, ఇక్కడ ఎవరున్నారు? నువ్వు నేనే కాదు, మీరు నేనే కాదండి, ఇక్కడ మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరా మూడో వ్యక్తి? దేవుడైన యెహోవా, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన లేని స్థలం అంటూ ఏది కూడా లేదు. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? సర్వవ్యాపి. అంటే ఏంటి? సర్వము వ్యాపించి ఉంది. చాలామంది సర్వాంతర్యామి అంటారు. కొంతమంది పాటలు కూడా రాస్తున్నారు సర్వాంతర్యామి. దేవుడు సర్వాంతర్యామి కాదు. అంతర్ అంటే లోపల. ఈ చెట్టులో నువ్వే, పుట్టలో నువ్వే, రాయిలో నువ్వే, రప్పలో నువ్వే. ఇది క్రిస్టియన్ ఫిలాసఫీ కాదు. దేవుడు అన్నిటిలో ఉన్నాడు కాదు, అంతటా ఉన్నాడు. కొంతమంది తెలియక సర్వాంతర్యామి దేవుడు అయ్యా అని పాటలు పాడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తారు. దేవుడు సర్వాంతర్యామి కాదు, సర్వ వ్యాపి. ఆయన అన్ని చోట్ల ఉన్నవాడు, ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండేది. సైతాన్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఎవ్వరు లేరు. ఆకాను ఇక్కడ ఎవ్వరు లేరు, నువ్వు తీసుకోవచ్చు, నిన్ను ఎవరు చూడలేదులే అని చెప్పాడు. అవునా, ఎవరు చూడలేదా? అటైతే తీసుకొని దాచుకున్నాడు. చివరికి ఏమనుకున్నాడంటే ఎవ్వరికి తెలియదులే ఈ సంగతి అనుకున్నాడు. కానీ ఎవరికి తెలుసు? దేవునికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనం గ్రహించాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, ఏదైతే చూడకూడదో దాన్ని చూడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇది మొదటిది. మనది కాని దానిని ఏం చేయకూడదు? ఆశించకూడదు. అది మనది కాదు. ఆమె పొరుగువాని భార్య. నువ్వెందుకు ఆమె వైపు చూస్తున్నావు? ఆమె నీ భార్య. ఆమె ఎవరి భార్య? పరస్త్రీ ఆమె. ఆయన పరపురుషుడు. నువ్వెందుకు చూస్తావు ఆయన వైపు? అది పాపం. మనది కాని దానిని ఆశించకూడదు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదు. పాపాన్ని మనం దాచలేము. ఏం చేయలేము? పాపాన్ని మనం దాచలేము. ప్రకాష్ ఎసుడియన్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు తమిళనాడులో. ఏం పేరు ఆయన పేరు? ప్రకాష్ ఎసుడియన్. ఆయన పేరు తెలియదు కానీ చాలామందికి ఆయన పాట అందరూ పాడుకుంటూ ఉంటారు. ఆయన రాసిన పాట పరమా జీవము నాకు నివ్వ అనే పాట. తమిళ్లో రాస్తే మనం దాన్ని తెలుగులోకి తర్జుమా చేసుకుంటాం. చాలా భాషల్లోకి తర్జుమా. ఆయన ఏమంటాడంటే పాపం గురించి ఒక అద్భుతమైన మాట చెప్పారు. సిన్ ఈజ్ లైక్ ఏ సీడ్. పాపం అనేది విత్తనం లాంటిది అన్న. ఎలాంటిదంట? పాపం అనేది విత్తనం లాంటిది. ఇఫ్ యూ ట్రై టు కవర్ ఇట్, దాన్ని భూమిలో దాచిపెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తే 3 రోజుల్లో మొక్కై పైకి వచ్చిద్ది అన్నాడు. అర్థమైందా మీకు? పాపం విత్తనం లాంటిది. దాన్ని నువ్వు దాచాలని ప్రయత్నం చేస్తే దాయలేవు. విత్తనాన్ని దాయగలం ఆ భూమిలో? చెప్పండి. ఎవ్వరు కూడా దాచిపెట్టలేరు. ప్రయత్నం చేయండి భూమిలో విత్తనం దాచిపెట్టి. 3 రోజుల్లో అది మొక్కలాగా బయటకు వస్తుంది. బీ కేర్ఫుల్ అంటారు. జాగ్రత్త. We cannot cover the sin.
సంఖ్యాకాండములో వ్రాయబడింది, మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఏంటి? మీ పాపము మిమ్మును పట్టుకొను. నువ్వు మనుషుల్ని మోసం చేయగలవేమో కానీ, నీ భర్తను మోసం చేయగలవేమో, భార్యను మోసం చేయగలవేమో, పిల్లల్ని మోసం చేయగలవేమో, మీ తల్లిదండ్రులను మోసం చేయగలరేమో కానీ దేవుణ్ణి ఎవ్వరు కూడా మోసం చెయ్యలేరు. ఎందుకంటే దేవునికి సమస్తము తెలుసు. మన దేవుడు సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. అవర్ గాడ్ ఈజ్ అన్ ఆమ్నిసైంట్ గాడ్. అంత గొప్ప దేవుడు మనకు. కనుక మొదటి పాయింట్ ఏంటంటే ద సిన్ ఆఫ్ ఇజ్రాయేల్, ఇశ్రాయేలీల యొక్క పాపం. రెండో విషయాన్ని మనం చూద్దాం. ద సెకండ్ థింగ్ ఏంటంటే గాడ్స్ యాంగ్రీ, దేవుని యొక్క కోపం. అది మొదటిదేమో ఇశ్రాయేలీల యొక్క పాపం, రెండోది ఏంటి? దేవుని యొక్క, చెప్పండి, కోపం. గాడ్స్ రాత్, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క. ఈ సత్యాన్ని మనం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. 1వ వచనంలో 5వ లైన్ చదువుతున్నాను నేను. ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనేను గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను అని రాయి. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. దేవుడు ఇశ్రాయేలు మీద ఏం చేశాడంట? కోపించాను. కోపించాల్సింది ఆకాను మీద కదా, కానీ ఎవరి మీద కోపించాడు ఆయన? ద హోల్ ఇజ్రాయలైట్. ఎందుకంటే పాపము ఒక్క వ్యక్తి చేస్తే ఆ సంఘానికి అంతటికీ చుట్టుకుంటుంది, దేవుని ప్రజలందరికీ చుట్టుకుంటుంది. ఈ సత్యాన్ని ఈ అధ్యాయం ద్వారా మనం గ్రహించవచ్చు. దేవుని కోపం రగులుకుంది వాళ్ళ మీద. ఆ కోపం ఎలా వచ్చిందంటే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయేలా చేశారు. వారు ఎలా ఓడిపోయారో చూద్దాం మనం దేవుని వాక్యం. తర్వాత యెహోషువ నెక్స్ట్ టౌన్ మీదకు వెళ్తున్నాడు. యెరికో పట్టణాన్ని అద్భుతంగా జయించాడు. తర్వాత ఉన్న టౌన్ పేరు ఏంటంటే హాయి. ఏం పేరు? హాయ్. హాయ్ అంటే హాయ్ బాయ్ కాదు, ఊరి పేరే హాయి. బాపట్ల పట్టణం లాగా పట్టణం పేరేంటి? హాయ్. హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు గూఢచారుల్ని పంపించాడు యెహోషువ. వెళ్ళిరండి, ఒకసారి ఆ పట్టణం అంతా పరిశీలన చేయండి, అక్కడ ప్రజలు ఎంతమంది ఉన్నారు, సైనికులు ఎంతమంది ఉన్నారు, దాన్ని మనం ఎలా జయించగలము అని పంపిస్తే గబగబా వేగుల వారు వెళ్ళి అలా 2 రోజులు తిరిగి వచ్చి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. చూడండి వేగుల వారి రిపోర్ట్ ఏంటో చూద్దాం. 3వ వచనం. హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి ఏమంటున్నారు తెలుసా? జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకోవచ్చు, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు. శత్రువుని చాలా తక్కువ అంచనా వేశారు. దానికి కారణం ఏంటంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, చెప్తా, నోట్ చేసుకోండి. మొదటి కారణం ఏంటో తెలుసా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్వశక్తి మీద ఆధారపడటం. ఇప్పటికే మనం యెరికోని జయించాం, హాయి అంతా ఆఫ్టర్ ఆల్ అనుకుంది. అంటే ఎవరి మీద ఆధారపడుతున్నారు వాళ్ళు? తమ సొంత శక్తి మీద ఆధారపడుతుంది. ఈ యొక్క యుద్ధ వ్యూహంలో ఎక్కడా ప్రార్థన చేసినట్టు కానీ ఆరాధన చేసినట్టు కానీ ఎక్కడా లేదండి. యెరికో పట్టణాన్ని ఆరాధనతో జయించారు. అవునా? దేంతో జయించారు? ఆరాధనతో జయించారు. స్తుతితో, ఆరాధనతో యెరికో పట్టణాన్ని జయించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత హాయి పట్టణానికి వెళ్ళేటప్పుడు స్తుతి లేదు, ఆరాధన లేదు, సొంత శక్తి మీద ఆధారపడ్డారు. రెండవది అతిశయం. వారికి గర్వం వచ్చేసింది. ఒక విజయం తర్వాత చాలామందికి గర్వం వస్తుంది. అందుకే విజయానికి ముందు ఎంత అప్రమత్తంగా ఉండాలో విజయం తర్వాత కూడా అంత అప్రమత్తంగా ఉంది. విజయం అయిపోయిన తర్వాత అమ్మయ్యా అని మనం నిద్రపోతాం. వాడు నిద్రపోడు. ఎవరాడు? సైతాన్ నిద్రపోడు. సైతాను గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయానికి ముందు ఎంత అప్రమత్తంగా ఉంటామో విజయం తర్వాత కూడా అదే అప్రమత్తంగా ఉండాలి. దే హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వారు సుశక్తి మీద ఆధారపడ్డారు కానీ గాడ్స్ కాన్ఫిడెన్స్ లేదు. రెండవది వాళ్ళు అతిశయించారు. చూడండి వాళ్ళు ఏమంటున్నారు? 3వ వచనం. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళంతా
అంత పెద్ద యెరికో పట్టణాన్నే మనం గెలిచాం, వీళ్ళంతా అనుకున్నాం. అతిశయం. దేవుని వాక్యం చెప్తుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఆ వేగుల వారికి ఎంత గర్వం వచ్చిందంటే యెహోషువకి రిపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళ రిపోర్ట్ సరి అయింది కాదు. వాళ్ళు గర్వంతో ఇచ్చారు, అతిశయంతో రిపోర్ట్ ఇచ్చారు. పాత విజయాలు అతిశయానికి నడిపించకూడదు, ఆరాధనకు నడిపించాలి. మళ్ళీ చెప్పనా ఈ మాట, అవర్ విక్టరీస్ షుడ్ లీడ్ టు ప్రైజ్ గాడ్ బట్ నాట్ లీడ్ ప్రౌడ్. మన విజయాలు దేవుని ఆరాధించడానికి నడిపించాలి కానీ గర్వానికి ఏమాత్రం నడిపించదు. అతిశయం. తర్వాత మూడవది ఏంటంటే నిర్లక్ష్యం. చాలా నిర్లక్ష్యం. ఏముందండి, 2-3 వేల మంది చాలండి, 2000 చాలు, 3000 చాలు, 3 వెళ్తే చాలు, అయిపోద్ది పని అండి. వెరీ సింపుల్, చాలా సింపుల్, చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు వాళ్ళు. కానీ ప్రియమైన సోదరి సోదరులారా, ప్రతి యుద్ధం, ప్రతి పోరాటం మనం చేసేది ఎవరితో తెలుసా? మనుషులతో కాదు, వాళ్ళ వెనకున్న దుష్టుడైన సైతాన్తో. ప్రతి చిన్న యుద్ధం కోసం దేవుని మీద మనం ఆధారపడాలి. ఇదంతా అని మన అనుభవం మీద ఆధారపడకూడదు, జ్ఞానం మీద ఆధారపడకూడదు. విశ్వాసి జీవితంలో ఎన్నెన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు స్వశక్తి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలి. అతిశయించకుండా వినయ మనస్సు కలిగి ఉండాలి. నిర్లక్ష్య వైఖరితో ఉండకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏమైందో తెలుసా? ఓడిపోతాం. చూడండి వాళ్ళు ఎలా ఓడిపోయారు. చాలా నిర్లక్ష్యంగా వెళ్ళారు. ఏం జరిగిందో చూడండి. 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళారు. ఏముంది కానీ 3000 మంది అక్కడికి వెళ్ళారు. కానీ బట్ ఈజ్ వెరీ డేంజరస్. బట్ అనే మాట చాలా ప్రమాదకరమైంది. బైబిల్ చదువుతున్నప్పుడు కానీ అనే మాట వస్తే అక్కడ ఆగాలి మనం. ఏం జరిగింది, ఏదో ప్రాబ్లం. వెళ్ళారు కానీ హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయారు అంతే. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చచ్చిపోతామేమోనని 3000 మంది 3 దిక్కులకి పారిపోయారు. ఒకటి వారు పారిపోయారు. 5వ వచనంలో హతమయ్యారు. 5వ వచనం. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతం చేశారు. ఆ మిలిటరీలో 36 మంది సైనికులు యుద్ధంలో ఏమైపోయారు? చనిపోయారు. దీని అర్థం ఏంటో చెప్పనా? 36 మంది స్త్రీలు విధవరాళ్ళుగా మారారు. ఒక్కొక్కళ్ళకి 3 పిల్లలుంటే 36 × 3 సుమారు 100 మంది పిల్లలు తండ్రి లేని బిడ్డలుగా మారిపోయారు. ఇజ్రాయేలీలో ఒకే రోజు 36 శవాలని పూడ్చిపెట్టారు. ఊహించండి, పాపం చేసింది ఒక్కడే, ఆ శిక్ష, దాని ప్రభావం ఇజ్రాయేల్ దేశం మీద ఎంత ఉందో చూడు. ఈ 3 మాటలు వరుసగా రాసుకుంది. ఒకటి పారిపోయారు, రెండవది 36 మంది సైనికులు ఏమైపోయారు? హతమైపోయారు. మూడవది చాలా భయంకరమైంది. 5వ వచనం లాస్ట్ లైన్. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయింది. జనాలకు నిద్ర పడతలా. ఇంకేముంది, ఇప్పటికే 36 శవాలు వచ్చేస్తున్నాయి యుద్ధ భూమి నుంచి ఇజ్రాయేల్కి. ఇంకెంతమంది చచ్చిపోతారోనని గుండెలు బాదుకుంటున్నారు. గుండెలు కరిగి నీరైపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపంతో ఆటలాడుకోవద్దు. పాపం చేసింది ఒక్కడే. పాపం చిన్నదే, కానీ చిన్న పాపం నీ జీవితం అంతటిని బుగ్గిపాలు చేస్తుంది. మన జీవితంలో ఉండేటువంటి చిన్న రహస్య పాపం, అది ఒక పోర్నోగ్రఫీ కావచ్చు, లేకపోతే ఒక అశ్లీల చిత్రాలు చూడటం కావచ్చు, లేకపోతే ఒక మోహం కావచ్చు, ఒక దురాశ కావచ్చు, చిన్న అసూయ కావచ్చు. అది చిన్నదైనా కానీ అది నీ జీవితం అంతటిని తగలదు. చిన్న పాపమేనని మిన్నకుంటిని. ఏముందలే, చిన్నదే అనుకున్నా. చిన్న పాపమేనని మిన్నకుంటిని. ఎంత కొంచెం అగ్ని విస్తారమైన అడవిని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. పాపం చిన్నదే కానీ అది నీ కుటుంబాన్ని తగలబెడుతుంది, నీ సంఘాన్ని తగలబెడుతుంది, యావత్ క్రైస్తవ లోకానికే చెడ్డ పేరు తీసుకొస్తుంది. షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈ ఓటమి చాలా భయంకరమైనది. వాళ్ళు అతిశయించారు, స్వశక్తి మీద ఆధారపడ్డారు, గర్వపడ్డారు.
నిర్లక్ష్యం చేశారు, కానీ ఏం చేయలేదు, ప్రార్థన మాత్రం చేయలేదు. వారన్ విఎస్బి అనే బైబిల్ పండితుడు ఏమంటాడంటే, యుద్ధానికి వెళ్లే ముందు గనక ప్రార్థన చేసి ఉంటే, ఏం చేసి ఉంటే, ప్రార్థన గనక చేసి ఉంటే అసలు ఆ దొంగోడెవడో దేవుడు బయలుపరిచాడు. ఈ ఓడిపోయేవాళ్ళు కాదు, 36 మంది చనిపోయేవారు కాదు, జనుల గుండెలు కరిగి నీరైపోయేవి. ప్రియమైన సోదరి సోదరులు, మన ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడాలి. నిన్న చేసిందే కదా, అదే పనేగా ఈరోజు చేసేది, ఏం పర్వాలేదులే అని అనుభవం మీద ఆధారపడుతున్నావేమో, జ్ఞానం మీద ఆధారపడుతున్నామేమో, ప్రసక్తి మీద ఆధారపడుతున్నామేమో. మన మీద మనం ఆధారపడితే ఓటమి తప్పదు. మన మీద మనం ఆధారపడితే ఏమొస్తుంది మనకి? ఓటమి. ఇక మూడో విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు దాకా 2 విషయాలు చూసాం. ఒకటి ఇశ్రాయేలీయుల యొక్క పాపం, రెండవది దేవుని యొక్క కోపం, మూడవది యెహోషువ యొక్క ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ జాషువా అండ్ ఎల్డర్స్. ఎప్పుడైతే యుద్ధంలో ఓడిపోయి 36 మంది చనిపోయారని యెహోషువాకు తెలిసిందో, అప్పుడు యెహోషువ గొంతు చించుకొని అరుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దిస్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ జాషువా. 6వ వచనం నుండి 9వ వచనం వరకు, 6 నుండి ఎక్కడి దాకా? 9 వరకు. ఇశ్రాయేలీయుల పాపం 1వ వచనం, దేవుని కోపం 2 నుండి 5 వచనాలు, మూడవదిగా యెహోషువ ప్రార్థన 6 నుండి 9 వచనం. చూడండి యెహోషువ సంఘ పెద్దలు ఎలా ప్రార్థన చేస్తున్నారు. 6వ వచనం, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఉదయం జరిగింది ఈ సంఘటన, సాయంకాలం వరకు, అంటిల్ ద ఈవినింగ్, సాయంకాలం వరకు దేవుని మందస్సము ఎదుట నేల మీద ముఖములు మోపుకుంటూ, తల మీద ధూళి పోసుకుంటూ, అయ్యో ప్రభువా యెహోవా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, పెద్దలు ప్రార్థన చేస్తున్నారు, 12 గోత్రాలకు చెందినటువంటి నాయకులు ఉన్నారు, ఒక గోత్రానికి లీడర్స్ ఉన్నారు, అందరూ ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనలో ఆయన 3 ప్రశ్నలు అడుగుతాడు దేవుని. ఎన్ని ప్రశ్నలు? 3. అవి వరుసగా చూద్దాం. మొదటి ప్రశ్న 7వ వచనం, ఈ యొర్దానును నీవెందుకు దాటించితివి? చూడండి ఆ ప్రశ్న చూద్దాం. మొదటి ప్రశ్న 7వ వచనం, యెహోవా మమ్మను నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించడానికి ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించి? మొదటి ప్రశ్న, వై? యొర్దాను అవతల ఉండేవాళ్ళం మేము ఐగుప్తు దేశంలో, అక్కడి నుంచి మమ్మల్ని తీసుకొచ్చావు, యొర్దాను మమ్మల్ని దాటించింది ఎందుకు? ఈ అమోరీయుల చేతిలో హతమైపోవడానికా? వీళ్ళ చేతిలో చచ్చిపోవడానికేనా నువ్వు మమ్మల్ని తీసుకొచ్చింది అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నా. రెండవ ప్రశ్న 8వ వచనం, నేనేం చెప్పాలి? ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? నేను ప్రజలందరికీ ఇప్పుడు ఏం చెప్పాలి సమాధానం? నేను ఇప్పుడు నాయకుడుగా ఉన్నాను, యుద్ధానికి వెళ్ళమంది నువ్వే కదా, 36 మంది చచ్చిపోయారు, ఏం చేసావు, నువ్వు ఎందుకు చేసావు అని ప్రజలు మమ్మల్ని అడుగుతూ ఉంటే నేనేం సమాధానం చెప్పాలి ప్రభువా అని అడుగుతున్నాడు. అది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, కనానీయులు అడిగే ప్రశ్నకి నువ్వేం చేస్తావు అన్నాడు. 9వ వచనం, కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేస్తే ఘనమైన నీ నామాన్ని గురించి నువ్వేం చేస్తావు? నీ నామానికి అవమానం వస్తుంది కదా, నీ నామం ఘనమైన నామం కదా, యువర్ నేమ్ ఇస్ గ్రేట్ నేమ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతి గొప్ప నామం నీదే కదా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి నీ నామ ఘనతకి ఏమయ్యాలి, నువ్వేం చెప్తావని దేవుణ్ణి ప్రశ్నిస్తావు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆయన, డిస్కరేజ్మెంట్లో ఉన్నాడు, నిరాశలో ఉన్నాడు. నిరాశలో నుండి రకరకాల ప్రశ్నలు దేవుణ్ణి అడుగుతాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రశ్నలన్నిటికీ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఓటమికి కారణం నువ్వే అంటున్నాడు. ఎవరిని? దేవుణ్ణి. నువ్వే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, నీ నామానికే చెడ్డ పేరు వస్తుంది,
వాళ్ళందరూ అడిగితే నేనేం చెప్పాలి? నన్ను కూడా ఇరుకుని పెడుతున్నావు నువ్వని దేవుణ్ణి ప్రశ్నిస్తా ఉన్నా. చాలాసార్లు మనం చేసే తప్పు కూడా అది. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అంట. రోగాలు వస్తే నాకే ఎందుకు రోగాలు పెడతానంటున్నావు. ఓడిపోతే మేమెందుకు ఫెయిల్ అవ్వాలి ఎగ్జామ్స్లో అంటాం. నువ్వెందుకు ఫెయిల్ చేసావు ప్రభువా? సత్యం ఏంటంటే 90% మన సమస్యలకి కారణం మనమే, దేవుడు కాదు. కానీ ఎవరిని నిందిస్తూ ఉంటాం మనం? దేవుని నిందిస్తూ ఉంటాం. యెహోషువ దేవుణ్ణి నిందిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుణ్ణే ఉత్తరవాదిగా చేస్తూ ఉన్నాడు. బికాజ్ ఆఫ్ యూ, నిన్ను బట్టే మాకు ఈ ఓటమి వచ్చింది. అప్పుడు దేవుని కోపం వచ్చింది. ఇప్పుడు దేవుని యొక్క జవాబు, గాడ్స్ ఆన్సర్. ఎవరు ఆన్సర్ ఇది? దేవుని యొక్క జవాబు. చూడండి దేవుడు ఏమంటున్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపం చేశారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో ఉంచుకొని ఉన్నారు. యెహోషువ లే లే, నేల ముఖం మీద వేసుకొని మందసం ఎదుట పొద్దున మొదలుకొని సాయంకాలం వరకు మోకరించి ప్రార్థన చేస్తున్నావే, నేల ముఖానికి వేసుకొని లే, పైకి లే. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, ఇది ప్రార్థించే సమయం కాదు, ప్రక్షాళన చేసే సమయం. ఇది ఏడ్చే సమయం కాదు. ఈ ఓటమికి కారణం నేను కాదు, ఇశ్రాయేలీయులు. బికాస్ ఆఫ్ ద సిన్ ఆఫ్ ఇజ్రాయెలైట్ పీపుల్, ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని బట్టి మీకు ఈ ఓటమి వచ్చింది. దేవుడు అంటున్నాడు, ఈ పాపాన్ని మీరు తొలగిస్తే గాని నేను మీకు తోడై ఉండను. ఈ పాపాన్ని మీరు సంహరిస్తే గాని శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అంటున్నారు. చూడండి, ఆ మాట చదువుదాం మనం. 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనక్కు తిరిగారు. అండర్లైన్ చేసుకోండి పెన్నుతో. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నిర్మూలము చేస్తే తప్ప. అండర్లైన్ చేసుకోండి పెన్నుతో ఆ మాట. ఎన్నో వచనంలో ఉంది అది? 12వ వచనం. నిర్మూలము చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. నేను మీకు విజయం ఇవ్వాలంటే మీలో ఉన్న పాపాన్ని ఏం చేయాలి? మీరు నిర్మూలము చేయాలి. నిర్మూలము చేయాలి. నిర్మూలము చేస్తే తప్ప నేను మీకు తోడై. రెండో మాట ఏమన్నాడు చూడండి, 13వ వచనం. నీవు లేచి జనులను పరిశుద్ధపరచు. అది గో అండ్ కన్సక్రేట్ పీపుల్. ప్రజలందరినీ నువ్వు పరిశుద్ధపరచు అని దేవుడు చెప్పాడు. రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. అది మన థీమ్ వచ్చింది. రేపటికి మిమ్మును మీరు ఏం చేసుకోండి? పరిశుద్ధపరచుకోండి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేసే వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. 2 మాటలు రాసుకోవాలని. నిర్మూలన చేస్తేనే మీకు తోడుగా ఉంటారు. నిర్మూలన చేస్తే తప్ప మీరు నిలవలేరు. ఎవరి ఎదుట? శత్రువుల ఎదుట. అప్పుడు యెహోషువ చెప్పాడు, ఎవడు తప్పు చేశాడని ఎంక్వైరీ చేసినప్పుడు ఆకాను బయటపడ్డాడు. ఆకానుతో అంటున్నాడు యెహోషువ. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, కుమారుడా, అండర్లైన్ చేసి ఏమంటున్నాడు? నేనైతేనా ఓరి దుర్మార్గుడా, ఓరి ద్రోహి, ఓరి ఆశపోతాడా అనేవాడిని. ఎందుకని? వాడిని బట్టి ఎంతమంది వచ్చారు ఇప్పుడు? 36 మంది. యెహోషువకి ఎంత ఓపిక, ఎంత సహనం. ప్రతి నాయకుడికి ఇలాంటి సాత్వికం ఉండాలి. ఏమని పిలుస్తున్నాడు? చక్కగా మళ్ళీ చదువుదాం చూడండి, 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించు, ఆయన ఎదుట ఒప్పుకో,
నువ్వు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలపమని నిన్ను వేడుకొనుచున్నాను. అప్పుడు వెంటనే వాడు పశ్చాత్తాపడి తాను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసింది నిజమే. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రాన్ని, 200 తులాల వెండిని, 50 తులాల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుంది. అదుగో నా డేరా మధ్య అవి భూమిలో ఏం చేయబడ్డాయి? దాచబడ్డాయి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు. అప్పుడు ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డేరా తవ్వితే అక్కడ వెండి ఉంది, బంగారం ఉంది, ఆ షీనారు. చివరికి ఆకానుని, అతని కుటుంబాన్ని, అతని పిల్లల్ని, అతని పశువులను సహా మొత్తం ఆకోరు లోయలోకి తీసుకొచ్చి చంపి రాళ్లతో కొట్టాడు. చూడండి 24వ వచనం. తర్వాత యెహోషువ ఇశ్రాయేలందరూ జరహు కుమారుడైన ఆకానుని, తర్వాత ఆ వెండిని, ఆ పై వస్త్రాన్ని, బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను. చాలా విచిత్రం అనిపిస్తుంది. వీళ్ళేం పాపం చేశారు? ఎవరెవరు? ఆకాను కుమారులు, ఇంకెవరు? కుమార్తెలు. ఎద్దులు, గాడిదలు. ఇవేం పాపం చేసిన? ఎద్దులు, గాడిదలు, పశువులు. ఎద్దులు, గాడిదలు, మందను, డేరాని, వానికి కలిగిన సమస్తము పట్టుకొని ఆకోరు లోయలోకి తీసుకొచ్చాడు. యెహోషువ అంటున్నాడు, నీవేళ మమ్మును బాధపరచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలు అందరూ వాడిని రాళ్లతో చావగొట్టారు. వాడిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత వారి మీద రాళ్ళు పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. యెహోవా కోపేద్రేకము విడిచిన వాడై మళ్ళుకొని, అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అనుకున్నాడు. ఆకాన్ అనుకున్నాడు, బా ఏం సంపాదించాము డబ్బులు, ఇంకా 10 తరాల వరకు దిగులు లేదు. ఈ వెండి, ఈ బంగారంతో నేను, నా పిల్లలు, పిల్లల పిల్లలు హాయిగా జీవిస్తామని కలలు కన్నాడు ఆ రాత్రి అంతా. ఎవరో చివరికి అతని పాపం అతని కుటుంబానికి శాపాన్ని తీసుకొచ్చింది. అతని సమాజానికి, దట్ మీన్స్ ఇజ్రాయేలు దేశానికే శాపం. నోట్ చేసుకోండి, నీ పాపం నీ కుటుంబానికి శాపం. నా పాపం నా కుటుంబానికి శాపం. చెప్పండి అందరూ ఈ మాట. నా పాపం నా కుటుంబానికి శాపం. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎలా పరిశుద్ధపరచుకోవాలి? బైబిల్ చెప్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనగా చేయును. మన జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకోవాలి. ఈ పాపాన్ని తీసివేయడానికి 2025 సంవత్సరాల క్రితం దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. సిలువలో తన విలువైన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించాడు. పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించాడు. బైబిల్ చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనగా చేయును. ఒకవేళ ఇప్పటికే నువ్వు మారు మనసు పొందకపోతే ఈ రోజైనా నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. ఒకవేళ మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న దేవుని బిడ్డవైతే ఏ పాపానికి చోటు లేకుండా మనం ప్రతి చిన్న పాపాన్ని కూడా విడిచిపెట్టాలి. నిర్మూలన చేస్తేనే తప్ప దేవుడు మనకు తోడై ఉండడు. నిర్మూలన చేస్తేనే తప్ప మనము శత్రువు ఎదుట నిలవలేము. కొత్త నిబంధనలో మనం చంపాల్సింది ఆకానుని, ఆకాను పిల్లల్ని కాదు. ఎవరిని చంపాలో చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడైన పౌలు దేవుని ప్రజలమైన మన యొక్క హృదయాలలో, మన జీవితాలలో ఉన్నటువంటి పాపాలను చంపాలని పిలుపునిస్తూ ఉన్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. మొత్తం లెక్క పెట్టండి, ఎన్ని ఉన్నాయి? 5. మొట్టమొదటిది ఏంటి? జారత్వమును. రెండవది అపవిత్రతను. మూడవది
కామాతురతను, నాలుగవది దురాశను, ఐదవది విగ్రహారాధన అయిన ధనాత్మ. మనందరం ఇక్కడ కూర్చున్నాం, మధ్యలోకి నాగుపాము వచ్చింది అనుకోండి, పాము వచ్చింది అనుకోండి, అందరూ ఏమంటారు? చంపండి 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 అంటారు. ఎందుకు? దాన్ని చంపకపోతే అదే మనల్ని చంపుతుంది. కిల్ ద సిన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో ఆ పాపాన్ని నువ్వు చంపాలి. ఒకవేళ నువ్వు చంపకపోతే అదే నిన్ను చంపుతుంది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ఉంచండి, వీలైతే మోకరించండి, ప్రార్థన చేసుకోండి. నిర్మూలన చేస్తేనే తప్ప నిలవలేరు. నిర్మూలన చేస్తేనే తప్ప దేవుడు మనకు తోడై ఉండడు. ఏ రహస్య పాపం నీ జీవితంలో ఉన్నదో ఇప్పుడే ఒప్పుకో సహోదరుడా, సహోదరి. నువ్వు మారు మనసు పొందావు. మా కళ్ళు మూసుకోవాలి, అందరు కళ్ళు మూసుకోవాలి. నువ్వు మారు మనసు పొందావు, నువ్వు బాప్తీసం తీసుకున్నావు, ప్రభు బలలో చేయి వేస్తున్నావు. కానీ నీ జీవితంలో ఎక్కడో ఒక అపవిత్రత ఉన్నది. అసూయ నీ జీవితంలో ఉన్నదేమో, గర్వం అనే పాపం నీలో ఉన్నదేమో, కామాతురత నీలో ఉన్నదేమో, పోర్నోగ్రఫీ, అశ్లీల వీడియోలు, చిత్రాలు చూసే అలవాటు నీకున్నదేమో. ఎవ్వరు లేనప్పుడు నువ్వేం చూస్తున్నావు? ఎవరు లేనప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఒప్పుకో నీ పాపాన్ని ఈరోజు. ప్రభువా, నన్ను క్షమించండి, నీ రక్తములో నా పాపాన్ని కడుగు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా తండ్రి, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ 2 దినాల సువార్త ఉజ్జీవ సభల కొరకు మీరు మాకు అనుగ్రహించినటువంటి థీమ్ వచనాన్ని బట్టి వందనాలు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని మీరు పిలుపునిచ్చారు. దేవా, ఆకాను పాపం ఆయన కుటుంబానికి, ఆయన యొక్క సమాజానికి ఎంత శాపంగా మారిందో మమ్మల్ని హెచ్చరించారు. నాయన, ఏదైతే చూడకూడదో దాన్ని చూడకుండా ఉండటానికి సహాయం చేయండి. మాది కాని దానిని ఆశించకుండా ఉండటానికి సహాయం చేయండి. మా రహస్య జీవితాలలో పవిత్రత, పరిశుద్ధత మీరు మాకు దయచేయండి. విత్తబడిన వాక్యం విన్న హృదయాల్లో, మా అందరి హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి. మా జీవితాల్లో జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, ధనాపేక్షను చంపివేయడానికి సహాయం చేయండి. నీకు అసహ్యమైన దాన్ని నిర్మూలన చేయడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.